ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. పాలన ప్రభుత్వం తిరుమల లడ్లపై చేస్తున్న విమర్శలకు వెంకటగిరిలోని కాంపాలెంలో వెలిసి ఉన్న వరదరాజస్వామి ఆలయం సమీపంలో వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి చిట్టేటి హరికృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ శాతరాశి బాలయ్య, 17వ వార్డు కౌన్సిలర్ పూజారి లక్ష్మి తిరుమల లడ్లుపై పలు మాటలను మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆరి శంకరయ్య, ఆటంబాకం శ్రీనివాసులు రెడ్డి, కందాటి కళ్యాణి, సీనియర్ నాయకులు యస్తాని భాష, పూజారి శ్రీనివాసులు, సతీష్ కుమార్, పులి ప్రసాద్ రెడ్డి, మల్లికార్జునరావు, వెంకటేష్, మురళీనాయుడుతో పాటు పలువురు ఉన్నారు. వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరిలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను జిల్లా అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డితో పాటు వైసీపీ నాయకులు నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. వెంకటేశ్వర స్వామి మహత్యం, ఆ లడ్డుకున్న ప్రాముఖ్యత ఇసుమంత తగ్గకూడదు, ఇది డైవర్ట్ కాకూడదు. నిజానిజాలు తెలిస్తే ప్రపంచం మొత్తం మీద ఉన్న ఆయన భక్తులు, ఆయన నమ్మేవారు తిరిగి మనసు కుదుటపడి ఆ నమ్మకం అలా సాగాలి అని కోరుకొని ప్రజల్ని తప్పు పట్టొద్దు స్వామి, అందరినీ జాగ్రత్తగా చూడండి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించండి మా పార్టీ శ్రేణులందరికీ ఎక్కడ వీలైతే అక్కడ గుడ్లకు పోయేసి పూజలు చేసి ప్రార్థించి, అది కూడా స్పష్టంగా చెప్పారు, గొడవ పెట్టుకొని గుడిలో కూడా మాట్లాడొద్దు, బయటకు వచ్చిన తర్వాత విషయం విలేకరుల ద్వారా తెలియజేయండి. ఏ మతం రాయాలా, ఏ మతం అయినా కూడా గుడిలోకి రావచ్చు, నాకు నమ్మకం ఉంది అని తెలియజేయడం వరకే డిక్లరేషన్ ఫామ్. అది ఆల్రెడీ చేతల్లో చూపించారు, అయినా ధైర్యంగా చెప్పాడు. దాంట్లో దాసేదేం లేదు, అందరికీ తెలుసు నా మతం ఏంటో. 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చిన తర్వాత నేను హిందువుని, గుడికి నమ్మతాను, మసీదుకు వెళతాను, గురుద్వారా సందర్శిస్తాను, అందరు ప్రజలను చూసుకుంటాను, నా మతం మానవత్వం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. రాజకీయాల కోసం, రాజకీయ లబ్ధి కోసం తాపత్రయపడి దొంగ మాటలు చెప్పే అలవాటు జగన్మోహన్ రెడ్డికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పూజలు చేయమన్నారు. దీనికోసం చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి ప్రసాదించమన్నారు. 4వసారి ముఖ్యమంత్రి అయ్యారు. పాలన సరిగా లేనప్పుడు ప్రజలు పక్కన పెట్టేశారు. తప్పులు చేశాను, సరిదిద్దుకుంటానని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఈసారి ఏకంగా టీటీడీ ప్రతిష్టనే దిగజార్చడానికి కూరుకున్నారు. రకరకాల కథనాలు వస్తున్నాయి, ఎందుకంటే పచ్చ మీడియా కొంచెం ఎక్కువ చెప్తుంది కాబట్టి. కానీ ఈసారి ప్రజలు నమ్మడానికి కూడా ఏ ఆస్కారం లేకుండా చెప్పింది అబద్ధం అని ప్రజలకు అర్థమైంది. తప్పించుకోలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ కానీ, వారి అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ. సప్లై చేసిన నెయ్యి కల్తీ అంటారు. ప్రజలందరికీ తెలుసు, మరొకసారి తెలియజేస్తున్నారు. 19 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ కంపెనీ ఏదైతే కల్తీ నెయ్యి పంపించిందన్నారో ఈ కంపెనీ
ఈ 5 సంవత్సరాల్లో 1 కేజీ నెయ్యి కూడా పంపించలేదు టీటీడీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎప్పుడు వచ్చింది ఈ నెయ్యి? జూన్లో వచ్చింది, జూలైలో వచ్చింది. ఈ కంపెనీ సప్లై చేసింది. ఎవరు ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు. మొత్తం బోర్డుని ఇంకా పెట్టలా, కానీ ఈవోగా ఈ ప్రభుత్వమే శ్యామలరావు గారిని నియమించింది. ఏళ్ల తరబడి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నట్టు సప్లై చేసిన ప్రతిదానికి టెస్టులు జరపటం, ఇవన్నీ పరిపాటి. దాని ప్రకారం చేశారు. కొన్ని ఆ టెస్టుల్లో పాస్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయింది తిరిగి పంపించారు. పంపించామని ఈవో గారు చెప్పారు. ఫెయిల్ అయిన దాని టెస్ట్ రిజల్ట్లు జూలై 23 వస్తే సెప్టెంబర్ 20న రిలీజ్ చేశారు. అంటే 2 నెలల తర్వాత ఫంక్షన్ వచ్చింది. 100 రోజుల్లో మనం ప్రజలకు ఏం చేసామో చెప్పాలి. మనం ఏమీ చేయలే. అది చెప్పుకోలేక ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక అభియోగం మోపితే డిస్కషన్ నా వైపు మలుతుంది, అసలు మర్చిపోతారు. ఇది పరిపాటే. కానీ ఈసారి తప్పు ఎక్కడ జరిగిందంటే ఏకంగా స్వామివారి లడ్డు మీద ఈ అభియోగం వేశారు. సప్లై చేసింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, టెస్టులు జరిగింది ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చేసింది ఆయన నియమించిన ఈఓ గారు, రిజెక్ట్ చేసింది ఆయన నియమించిన ఈఓ గారు. మరి దేనికి ఈ మీడియా ప్రచారం, దేనికి ఈ ఆర్భాటం, దేనికి ఈ ఆరాటం, దేనికి ఈ లేని దాన్ని సృష్టించి దాన్ని ఒక ప్రజల్లోకి చొప్పించి నమ్మబలగడానికి ప్రయత్నాలు దేనికోసం? ఇదివరకు ఉన్న చైర్మన్లు సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ జరపండి, మాకెవరి మీద నమ్మకం లేదని. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగలేదు అంటారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కింద వస్తుంది. మీ కూటమిలో భాగం. మీరెవరిని వేశారు? మీరు సిబిఐని అడగల, మీరు సిట్ అని చెప్పి లోకల్ ఆఫీసర్ని వేశారు. మీ కింద ఉండే ఆఫీసర్లు. వీళ్ళ మీద నమ్మకం లేదనే మన కాన్స్టిట్యూషన్లో జ్యుడిషియరీ ఒక పిల్లర్. అడ్మినిస్ట్రేషన్, పొలిటీషియన్స్ ఒక పక్క ఉంటే, జ్యుడిషియరీ ఒక పక్క ఉండి వారిని ఆశ్రయించడం జరిగింది. తప్పెక్కడ చేశాం? నిగ్గు తేల్చాలనే కోరుతున్నాం. ఎల్లుండి సోమవారం 30వ తేదీ సుప్రీంకోర్టులో హియరింగ్కి వస్తుంది. దాన్ని తప్పుదోవ పట్టించాలి మళ్ళా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు గుడికి దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని పోతానన్నారు. అది రాకూడదంట. అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలంట. ఇవ్వాలా? మీకు తెలుసో లేదో,
నిన్నటికి నిన్న పెద్ద బోర్డులో వెలిసినాయి తిరుమలలో, అన్ని మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలా అని. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి రావటం లేదని తెలిసిందో ఆ బోర్డులన్నీ తీసేశారు. అంటే ఇది ఆయన ఒక్కరి కోసమే. మంగళవారం మా కాలేజీకి కమిటీ వస్తే వారు ప్లాన్ చేసుకుని పోయారు. దానిలో ఒక ముస్లిం ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆయన అడగల డిక్లరేషన్, ఆధార్ కార్డులో ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డికే వర్తిస్తారు. అసలు డిక్లరేషన్ ఎందుకు అడుగుతారు? ఈ అడిగే నాయకులకి ఎవరికన్నా తెలుసా? డిక్లరేషన్ ఏముందో తెలుసా? గుడికి వచ్చేటప్పుడు నేను ఈ గుడిలో ఉన్న స్వామిని నమ్ముతాను అని తెలియజేయటం. ఒకసారి తెలియజేసిన తర్వాత 1 నెల తర్వాత, 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత వస్తే మళ్ళా ఇవ్వనక్కర్లా. మన అలవాటు అందరికీ తెలిసిందే. పరీక్ష రాసే ముందో, ఇంటర్వ్యూ పోయే ముందో గుడి పోయి మొక్కుకుంటాం. అయిన తర్వాత, పాస్ అయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, అమెరికా పోయే ముందర మళ్ళా వచ్చి ముక్కు చెల్లించుకుంటాం, మళ్ళీ దండం పెడతాం. నమ్మకంతోనే కదా. అది వరకు ఎన్నిసార్లు పోయారో నేను పక్కన పెడతా. ఒక పెద్ద కార్యక్రమం, ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల కోసం ఒక పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట గుడికి పోయి దండం పెట్టుకున్నారు. కొండ మీదకి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తర్వాత ఇడుపులపాయ నుంచి మొదలుపెట్టారు. అది కాదా నిదర్శనం? ఆ రోజు అడగల డిక్లరేషన్. అయిందా? 3648 కిలోమీటర్లు నడిచారా రాష్ట్రం అంతా? మధ్యలో ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఉండింది, కాళ్ళకి బొబ్బలు కట్టిని, వర్షం ఎండ ఏది లెక్క చేయకుండా తిరిగారా? అయిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? ఇంటికి పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అక్కడి నుంచి నేరుగా మళ్ళా తిరుమలకి వచ్చి, తిరుపతికి వచ్చి కొండ మీదకి నడిచి వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు. ఇది కాదా నిదర్శనం? స్వామిని నమ్ముతున్నాను అనడానికి. తర్వాత ప్రజలు ఆశీర్వదించారు. మమ్మల్ని ఏలమని చెప్పారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలకి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించింది ఈ జగన్మోహన్ రెడ్డి గారే. నమ్మకంతోనే కదా. ఇందుకు కొత్త ఆలోచనలు ఒకటే కారణం. తిరుపతి లడ్డూ మీద మనం చేసింది అబద్ధం, అవాస్తవం. దొరికిపోయాం, దొంగల్లా దొరికిపోయాం. ఎలా తప్పించుకోవాలి? మళ్ళీ సైడ్ ట్రాక్ చేయాలి. నేను ఎయిర్పోర్ట్కి పోయాం, వందలాది పోలీసులు. మన తెలిసిన వాళ్ళు కూడా కనబడితే, సార్ రెస్టే లేదు, వెంకటగిరి జాతర నేరుగా ఇక్కడి నుంచే తిరుపతికి డైవర్ట్ చేశారన్నారు. ఇంటికి కూడా పోలేదు మేము అన్నారు. అంటే కొండ మీదకి కాదు, తిరుపతి టౌన్లో కూడా ఎంటర్ కాకుండా ఎయిర్పోర్ట్ నుంచి పంపించాలనే ప్రయత్నం చేశారు. అడుగున సాధువులు తీసుకొచ్చారు. ఒక్కో క్లెయిమ్. క్రికెట్ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ ఆడుతుంటే ఇక్కడ టీవీ ముందర కూర్చొని ప్రతి ఒక్కటి చెప్తాడు ఎలా ఆడాలో. అట్లా టీడీడీకి రూల్స్ వీళ్ళే చెప్తారు. అలిపిరి దగ్గర తీసుకోవాలా,
ఎంతమంది డ్రైవర్లుగా అన్య మతస్థులు కొండ మీద తీసుకుని పోతుంటారు? ప్రతి ఒక్కరి అలిపిరి దగ్గర తీసుకుంటారా? ఉడికి పోయే ముందర తీసుకుంటారు. అది కూడా తెలియదు. నానా యాగి చేయటం. ప్రజల శ్రేయస్సు కోరే మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు గొడవలు సృష్టించడానికే ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, మన రాష్ట్రంలో ఉన్న మన వెంకటేశ్వర స్వామి ఇసుమంతైనా తగ్గకూడదు. ఒకవేళ తప్పుగా చెప్పినా దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. ఇది తెలియజేయడానికి ఇక్కడ ఎటువంటి చెడు పని, తప్పుడు పని, కల్తీ అంటూ జరగలేదు. డీటెయిల్స్ పోతే ఇప్పటికే మీకు అందరికీ తెలిసిందే. 14-19లో 15 సార్లు ఇట్లా ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి. 19-24లో 18 సార్లు రిజెక్ట్ అయినాయి. ఇవి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక ప్రక్రియ. అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 24 వచ్చినప్పుడు జూలైలో వచ్చిన ట్యాంకర్ రిజెక్ట్ అయింది. అందుకే అడుగుతున్నాం, ఈవో గారు చెప్పగలరా కల్తీ నెయ్యి వాడామని? జరగని దాన్ని ఈ అబద్ధాల పుట్టిని పెంచి పోషించడం ప్రజలు చూసి చూసి విసిగిపోయారు. 3 నెలలకి అర్థమైంది. మేమంతా కోరుకునేది ఒకటే, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించండి. పథకాల సమయంలోనే కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అన్న జగన్మోహన్ రెడ్డి గారు నా మతం మానవత్వం అన్నారు. ఇది ప్రతి రాజకీయ నాయకుడికి ఆదర్శంగా నిలిచి ఆ బాటలో నడవాలని కోరుకుంటూ మరొకసారి పోలేరమ్మ కూడా జాతర అయింది. మన వెంకటగిరి ప్రజలు అమ్మ ఇలా అందరినీ బాగా చూసుకుంటారు. వెంకటేశ్వర స్వామి ప్రపంచం మొత్తం మీద పేరున్న వెంకటేశ్వర స్వామి అందరినీ బాగా చూడాలని, లేని వారికి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద ప్రతి గుళ్ళోకి వెళ్ళి పూజలు నిర్వహించండి అని చెప్పే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒకటే తెలియజేసుకుంటున్నాం. గమనించండి, గత కొద్ది కాలంగా ఈ కూటమి నాయకుల యొక్క దుష్ప్రచారాన్ని మీరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం ఆ శ్రీవారి లడ్డునే రాజకీయం చేయాలనే దురుద్దేశంతో వాళ్ళు పన్నినటువంటి కుట్ర ఒకసారి ఆలోచించామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేవదేవుడైన శ్రీవారి యొక్క లడ్డును అప్రతిష్ట పాలు చేసేటువంటి విధంగా రాజకీయ విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళ హయాంలోనే ఈ నెయ్యి అనేది రావడం జరిగింది. నెయ్యి వచ్చిన తర్వాత అన్ని ల్యాబుల ద్వారా పరీక్షించి నెయ్యి యొక్క లడ్డు యొక్క తయారీకి ఉపయోగించడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 1-2 ట్యాంకర్లు నెయ్యి రావడం, ఆ నెయ్యిలో ఏదో కల్తీ జరిగిందని చెప్పి గుర్తించడం, దాన్ని వెనక్కి పంపించడం జరిగిందని చెప్పి స్వయాన టీటీడీ ఈవో శ్యామలరావు గారే ఈ యొక్క విషయాన్ని మీ ద్వారా తెలియజేయడం కూడా జరిగింది. మరి ఈరోజు స్పష్టంగా లడ్డులో ఎలాంటి కల్తీ జరగలేదని చెప్పి ఒక పక్క ల్యాబ్ పరీక్షలు నిర్ధారిస్తున్నాయి, ఒక పక్క ఈవో శ్యామలరావు గారు నిర్ధారిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి మీద అప్రతిష్ట పాలు చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దిగరాచాలా అనే యొక్క దురుద్దేశంతో ఈరోజు ఈ యొక్క లడ్డు యొక్క సరఫరాలో కల్తీ జరిగిందనే ఒక రాజకీయాన్ని ఈరోజు బట్టబయలు చేయడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రజలు మీ మీద నమ్మకంతోనో మీరు చెప్పినటువంటి అబద్ధ హామీలతోనో మీకు అధికారం ఇవ్వడం జరిగింది. మేము చెప్తున్నాం, మీకు 6 నెలల వ్యవధి ఇచ్చినాం. అందులో
3 నెలలు అయిపోయింది. ఇంకా 3 నెలల తర్వాత మేము ప్రజాక్షేత్రంలోకి వస్తాం, ప్రజా సమస్యల విషయంలో పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడైనా బుద్ధి తెలుసుకునేసి మీరు చేసిన తప్పును, వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో మీరు చేసినట్టు రాజకీయాన్ని ప్రజల ముందు ఒప్పుకోండి, క్షమాపణ కోరండి, ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ప్రజలారా ఆలోచన చేయమని చెప్పి ఈరోజు మంది భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, కులం లేదు, మతం లేదు, అన్ని కులాలు సమానం, అన్ని మతాలు సమానం. అలాంటి ఈ భారతదేశంలో కులాలు మధ్య చిచ్చుపెట్టడం ఎంతవరకు సమంజసం, మతాల మధ్య చిచ్చుపెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీ ద్వారా ప్రజలకు వేడుకుంటూ జై జగన్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. గత కొద్ది రోజులుగా తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో కూటమి నాయకులు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని దిగజార్చే విధంగా మాట్లాడడం, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని మనోభావాలు దెబ్బతీయటం ఎంతో బాధైన విషయం. లాస్ట్కి కులాలని మతాలను కూడా తీసుకురావటం ఇది చాలా బాధైన విషయం. మరి వాళ్ళు నచ్చి వాళ్ళు ఒప్పి దర్శనానికి కూడా మేము వస్తున్నామంటే మీరు ఆ మతము ఈ మతము, ఆ కులము ఈ కులము, మీరు ఆ దేవుడు ఈ దేవుడు అని విభజించి మాట్లాడటము అది చిన్న దుర్మార్గమైన భాష కాదు. దీంట్లో వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా భక్తులు చాలా బాధపడుతూ ఈ మా గాయపరిచిన మనసుని ఏ విధంగా సరి చేసుకోగలమా అనే ఆలోచనలో వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద అనుభవం ఉన్న నాయకులు కూడా రాజకీయాలను తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి పొలమడం అది ఎంతవరకు సమంజసము, ఆ విజ్ఞత వాళ్ళకి వదిలిపెడుతున్నాం. కాబట్టి ఇలాంటి ప్రకటనలు చేసి భారతదేశంలో కులాలను మతాలను రెచ్చగొట్టి ఈ విధంగా మాట్లాడడం ఇది చట్ట విరుద్ధం. ఇది ఈ విధంగా మాట్లాడితే ఇంక కొద్ది రోజుల తర్వాత ప్రజలే తిరుగుబాటు చేసి ప్రజలే వీళ్ళకి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రకటనలు చేయటము, ఇలాంటి బాధ కలిగించే మాటలు చెప్పడము, ప్రజలను మోసం చేసినట్టు, రాజకీయాల్లో ప్రజలను మోసం చేసినట్టు వెంకటేశ్వర స్వామి మీద కూడా రాజకీయాన్ని పులిమి మోసం చేయాలనుకోవడము అది కరెక్ట్ అయిన భావన కాదు. ఇంకేం తెలుసుకొని కులమతాలను రెచ్చగొట్టకుండా, దేవుడిని విభజించకుండా, దేవుడు అంటే అందరికి ఎవరైనా ఒకే దేవుడు అనే భావనతో మెలిగితే మనము మంచిదని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రామ్కుమార్ గారికి ప్రత్యేక జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన వెంకటగిరి నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అన్న అధ్యక్షతన ఈరోజు వరదరాజుల స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎంత దురదృష్టకరం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. అవన్నీ మనకు తెలిసిన విషయాలే. రాజశేఖర్ రెడ్డి గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎన్నోసార్లు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చున్నారు. ఈరోజు దర్శనానికి కూడా పోనివ్వకుండా అడ్డుకొని అనేక రాజకీయాలని రెచ్చగొట్టే విధంగా, కుల మతాలను రెచ్చగొట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడుతుంది. ఇలాంటి సమయంలో ఈ ప్రజలకి మంచి చెయ్యాలని, మంచి జరగాలని ఇలాంటి దుష్ప్రచారాల వలన ఎవరు ఇబ్బంది పడకూడదని ఈరోజు పూజలు జరుపుకున్నాం. ఈ అప్రదిష్ట అంతా ఈ కూటమి ప్రభుత్వానికే చెందుతుంది కానీ జగన్మోహన్ రెడ్డికి అంటదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పేరులోనే జగన్మోహన్ రెడ్డి గారు అని ఉంది, ఆయన మళ్ళా మతం ఏంది కులం ఏందని వివరించి అడగడం అది ఎంతవరకు సమంజసమో మాకైతే అర్థం కావడం లేదు. ఆయన అన్ని మతాలు ఈ భారతదేశంలో సమానత్వంగా మనం భావించి అన్ని దేవుళ్ళని కలుస్తూ ఉంటాము. అందరము హిందూ ముస్లిం అందరూ ఏకమయ్యే మనం ఈరోజు విభిన్న మతాలు మన భారతదేశంలో ఉన్నాయి. అందరూ ఒకే మతం, ఒకే కులం, అందరికీ దైవం ఒకరే. అదేవిధంగా ఈరోజు ఇంత
రాజకీయాలను ఇంత దుష్ప్రచారం చేస్తూ రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసమని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవకాశం అప్పుడు దీంట్లో లాగేది ఇప్పుడు ఏంటంటే ఆకు గాలి చెత్త పడుతున్నారు.